ప్రైజ్ ద లార్డ్. మిషనరీ జీవిత చరిత్ర. అగస్టిన్ 354 సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టీ అనే స్థలములో ప్యాట్రిక్ మరియు మోనికా అనే దంపతులకు జన్మించెను. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు మరియు కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షించబడిన విశ్వాసి మరియు ప్రార్థనా పరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ప్రార్థించెడిది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యనభ్యసించెను. మంచి విద్యావంతుడు. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకొనెను. కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడు చేసుకొనెను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండియుండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను. కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుని జీవితం మారవలెనని కన్నీటితో ప్రార్థించెడిది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక సంవత్సరములు రోత జీవితం జీవించెను. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గం వెదకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి విఫలుడాయెను. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవటం చూచి నాకంటే అతడే మెరుగుగా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషపు గారి యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళగా ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టెను. అలాగున ఒకరోజు ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకుని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదవగా మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యముపై అతని దృష్టి పడెను. ఎఫెసీ 4:22 నుండి 24 వరకు చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనసు పొందెను. 388 సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిస్మం పొందెను. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోను ప్రార్థనలోను ఎదుగుచుండెను. 395 సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగికుడుగా పేరు పొందెను. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకములను వ్రాసెను. సంఘ సంస్కరణకును తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను. ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించెను. 431వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకొనెను పరిశుద్ధుడైన ఈ అగస్టిన్.